వాట్సాప్ గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ ఫిఫా వరల్డ్ కప్ అప్డేట్స్. ఫస్ట్ మ్యాచ్ చూసుకుంటే పోర్చుగల్ వర్సెస్ కాంగో మధ్య జరిగింది. ఆ మ్యాచ్ 1-1 డ్రా అయింది. పోర్చుగల్ చాలా డిసప్పాయింట్ చేశారు. కాంగో అయితే వాళ్ళకి హిస్టారిక్ డ్రా అనే చెప్పుకోవాలి. క్రిస్టియానో రొనాల్డో చాలా డిసప్పాయింట్ చేశాడు, పూర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంకా వాళ్ళ మిడ్ఫీల్డ్ అయితే చాలా డిస్కనెక్టెడ్ లాగా ఆడారు. బ్రూనో ఫర్నాండెస్ ఇంకా విటీనియా అయితే ఒక్క బాల్ కూడా రొనాల్డోకి బాక్స్లో ప్రొవైడ్ చేయలేకపోయారు. నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొలంబియా అలాంటి టఫ్ టీమ్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు డిఫెన్స్ కూడా చాలా బాగా చేస్తారు. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ క్రొయేషియా మధ్య జరిగింది. ఇంగ్లాండ్ చాలా కన్విన్సింగ్‌గా జరిగింది. నేనైతే ఆ మ్యాచ్ ఇంకా టఫ్‌గా అవుతుందనుకున్నా. కానీ 4-2 తోని ఈజీగా విన్ అయ్యారు ఇంగ్లాండ్. వాళ్ళ స్ట్రైకర్ హ్యారీ కేన్ 2 గోల్స్ స్కోర్ చేశాడు. మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇంకా బెల్లింఘమ్, రాష్‌ఫోర్డ్ 1-1 గోల్ స్కోర్ చేశాడు. ఈజీగా డామినేట్ చేశారు ఇంగ్లాండ్ ఆ మ్యాచ్. నెక్స్ట్ మ్యాచ్ ఘనా అండ్ పనామా మధ్య జరిగింది. ఈ మ్యాచ్ కొంచెం టఫ్ జరిగింది. ఘనా 1-0 తోని లాస్ట్‌కి విన్ అయింది. ఘనా ప్లేయర్ 95th మినిట్‌లో గోల్ స్కోర్ చేశాడు. ఇంకా లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే కొలంబియా కన్విన్సింగ్‌గా 3-1తో ఉజ్బెకిస్తాన్‌తో విన్ అయింది. ఓవరాల్‌గా నిన్న మనం అనాలిసిస్ చేసుకున్న వాటిల్లో 3 కరెక్ట్ అయ్యాయి. ఒకసారి ఈ రోజు మ్యాచెస్ కూడా ఏమేమి ఉన్నాయో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఈ రోజు ఫస్ట్ మ్యాచ్ చూసుకుంటే సెజేకియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ టైట్ మ్యాచ్ అవ్వచ్చు. బట్ నా ప్రెడిక్షన్ అయితే సెజేకియా విన్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా సెకండ్ మ్యాచ్ చూసుకుంటే స్విట్జర్లాండ్ వర్సెస్ బోస్నియా ఉంది. ఈ మ్యాచ్ స్విట్జర్లాండ్ అయితే విన్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ టీమ్ స్ట్రాంగ్ ఉంది. ప్లస్ డిఫెన్స్ సైడ్ కూడా ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ కెనడా వర్సెస్ ఖతార్. ఈ మ్యాచ్ కెనడాకి హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ప్లస్ ఆన్ పేపర్ కెనడా స్ట్రాంగర్ సైడ్. నా ప్రెడిక్షన్ వచ్చి ఇది కెనడా విన్ అవుతుంది. ఇంకా లాస్ట్ మ్యాచ్ ఇది మ్యాచ్ ఆఫ్ ద డే. ఎందుకంటే మెక్సికో వర్సెస్ సౌత్ కొరియా. సౌత్ కొరియా కూడా లాస్ట్ మ్యాచ్ చూసారు, బాగా ఆడారు. మెక్సికో కూడా వాళ్ళ హోమ్ టీమ్, వాళ్ళు విన్ అయ్యారు. సో ఈ మ్యాచ్ కూడా టఫ్ అవుతుంది. నా ప్రెడిక్షన్ వచ్చి మెక్సికో వాళ్ళకి హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ మ్యాచ్ విన్ అవుతారని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ గైస్. ఇలాగే ఫీఫా వరల్డ్ కప్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈఎం స్పోర్ట్స్ ఛానల్.